సో మ్యామ్ ఇప్పుడు అంటే జనరల్‌గా ఈ వింటర్ సీజన్‌లో సైనస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చాలా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు బేసిక్‌గా ఈ సైనస్ అనేది ఎందుకొస్తుంది? సైనస్ అంటే వాళ్ళకి కొంతమందికేంటంటే ఇది ఇమ్యూనిటీ బేస్డ్ ఒకటుంటది. ఇంకొకటి వాళ్ళ యొక్క హెరిడిటీగా గూడా కొంచెం ఫ్యామిలీ ఉన్న వాళ్ళలో గూడా రావడం, లేకపోతే సరిగ్గా వాళ్ళ ఇన్ఫెక్షన్ బాడీలో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు గూడా ఈ సైనస్ చాలా వరకు ఉండటం వల్ల గూడా వాళ్ళకి ఈ కోల్డ్, కాఫ్ తర్వాత చాలా వరకు హెడ్‌ఏక్స్ రావడం, హ్మ్. ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారనమాట. సో, అందువల్ల ఈ సైనస్ ఉన్న వాళ్ళు గూడా చాలా వరకు డైట్ వాళ్ళు కొంతవరకు ఎక్కువగా వార్మ్‌గా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, కొన్ని ఫుడ్స్ వాళ్ళు అవాయిడ్ జేయాలంటే చల్లటి పదార్థాలు, బయట బాగా కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి అండ్ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ లాంటివి, తర్వాత బయట వాతావరణాన్ని బట్టిగా వాళ్ళ ఆహారంలో గూడా కొంచెం చేంజ్ చేసుకోవడం. సో, ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే గనక వాళ్ళలో కొంతవరకు ఈ సైనస్ ఎక్కువ సఫర్ అవ్వకుండా హ్మ్. కొంతవరకు మెయింటైన్ జేసుకోవడానికి కొంతవరకు ఉపయోగపడతదనమాట. ఓకే. సో, అందువల్ల వాళ్ళు ఈ సీజన్‌లో కొంచెం ఎక్కువగా వాళ్ళు డైట్‌ల మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటే కొంచెం యాంటీబయోటిక్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. ఇప్పుడు హ్మ్. వాళ్ళకి కొంచెం సిక్ అయ్యారంటే వాళ్ళలో యాంటీబయోటిక్స్ ట్రీట్మెంట్స్ ఎక్కువ ఇవ్వాల్సొస్తది. అందువల్ల బెటర్ టు గో ఫర్ వార్మ్ ఫుడ్స్, తర్వాత ఇమ్యూనిటీ పెంచేవి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ గూడా మనకి ఈ సీజన్‌లో దొరికే ఫుడ్సే. హ్మ్. కాపోతే చాలామంది సైనస్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు పేరెంట్స్ కూడా వాళ్ళకి ఫ్రూట్స్ పెట్టరు. హ్మ్. ఒకటి. ఫ్రూట్స్ పెడితే ఇంకా వాళ్ళకి ఎక్కువగా ఇదైపోతది. ఫ్లమ్ లేతే వచ్చేస్తది. పుల్లటి ఫుడ్స్ తింటే ఇంకా ఎక్కువవుతదనుకుంటారు. కానీ మనం ఫ్రూట్స్‌లోనే మనకి ఇమ్యూనిటీ మంచిగా వైటమిన్ సి ఉంటుంది కాబట్టి, హ్మ్. అది ఏ టైంలో ఇవ్వాలి అది గూడా ఇంపార్టెంట్. సో, ఓకే. అందుకని వాళ్ళకి కొంచెం ఎండగా ఉన్న టైంలో ఇవ్వడం, చల్లటి టైంలో అంటే ఎక్కువ లేట్ నైట్స్ గానీ, లేతే ఎర్లీ మార్నింగ్స్ కానీ, అలా కాకుండా కొంచెం ఎండగా ఉన్న టైంలో వాళ్ళకి ఫ్రూట్స్, కొంచెం వెజిటబుల్స్, సూప్స్ లాంటివి ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తే కొంతవరకు వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందనమాట. ఓకే.